తర్వాత మనం తులారాశి వారికి తీసుకున్నట్టయితే షష్టంలో సంచారం జరుగుతోంది. ఇదంతా గూడా బాగుంటుంది అని మనం వీరికి చెప్పొచ్చు. హ్మ్. శని భగవానుడు ముఖ్యంగా 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు విశేషమైన ఫలితాలిస్తారు. అంటే వృషభ రాశి వారికి 11లో మంచి యోగవంతంగా ఉంటుంది. అలాగే వీరికి తీసుకున్నట్టయితే తులారాశి వారికి 6లో సంచారం కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. ఆరోగ్యం గూడా కుదుటపడుతుంది. శత్రువులు నశిస్తారు. ప్రయత్నం ఎంత చేస్తే అంటే ఎంత కష్టపడితే వీరు అంత మంచి ఫలితాలనేవి సాధిస్తారు. హ్మ్. ఖర్చులు కొంత కనబడుతున్నాయి. అయినా సరే శుభమూలకమైన ఖర్చులే ఇంట్లోనే ఖర్చు పెడతారు. సోదర సోదరీమణుల సహకారం అనేది ఉంటుంది. ఉద్యోగంలో గూడా ఉన్నత స్థానాన్ని పొందుతారు. అంటే మన కిందవారు, పైవారు గూడా మనకి సహాయ సహకారాలనేవి అందిస్తారు. మధ్యలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ శని ఒక 3, 4 నెలల పాటు మనకి జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొంత వక్రీగిస్తారు. హ్మ్. ఆ సమయంలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా గూడా తగ్గుముఖం పడతాయి. బయటపడతారు అని మనం చెప్పవచ్చు. మరికొంత బలం కోసం శివాభిషేకం చేసుకుంటే వీరు గూడా